కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో మా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి నాయకత్వ ఆధ్వర్యంలో బీసీల వాదన అంటే జ్యుడిషియల్గా బలపరచాలనే ముఖ్య ఉద్దేశంతో స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి 13వ తారీఖు. దాదాపు సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సబార్డినేట్ కోర్టులో కానీ ఏ కోర్టుల్లో కూడా రాజ్యాంగం దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాలకు కూడా బీసీలు 33% ఎక్కడా దామాషాలే లేరు. దానికోసం ప్రత్యేకంగా ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నపాలు చేస్తున్నారు. అక్కడా లేదు. ఇక్కడ మనం బీసీలు అయిన బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగే దాంట్లో 25 మెంబర్స్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఉంటున్నారు. వాళ్ళల్లో అట్లీస్ట్ మన దామాషాల ప్రకారం 8 మెంబర్స్ మినిమం ఉండాలి. అదేవిధంగా ఎస్సీలు కూడా 8-9 వాళ్ళు కూడా ఉండాలి. ఇట్లా లేకుండా ఓన్లీ ఆధిపత్య కులాలే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే డబ్బు పరంగా కానీ లేదా భయభ్రాంతులుగా కానీ చేసి వాళ్లే బార్ అసోసియేషన్స్లో 25 మెంబర్స్లో 22-21 మెంబర్స్ వాళ్ళే ఉంటున్నారు. ఇది దాదాపు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎలక్టెడ్ అయిన మెంబర్సే ఎలక్టెడ్ అవుతున్నారు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఒకసారి ఎలక్ట్ అయిన బార్ కౌన్సిల్ మెంబరు 3 సార్లు తర్వాత తీసేయాలని ఎప్పటి నుంచో మేము సంఘాల తరఫున పోరాడుతున్నాం. ఉన్న అగ్రవర్ణాల డబ్బులు ఇచ్చి ఆధిపత్యంతో వాళ్లే చేస్తున్నారు. ఇది దాదాపు ప్రతి బీసీ అడ్వకేట్ మనోబాధగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక న్యాయవాది కాబట్టి ఇట్లా జరగకుండా ఉండాలంటే బీసీలు అందరూ ఐక్యతంగా ఏర్పడి, ఎస్సీలు కూడా ఐక్యతంగా ఏర్పడి వారి వర్గాలను బార్ కౌన్సిల్లోకి ఆధిపత్యంతో గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి మన స్టేట్ రిప్రజెంటేటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రిప్రజెంటేషన్ చేస్తారని, ఆ చేయటం వలన కేసుల్లో మనకి చాలా అభివృద్ధి చెందుతాయి. దాదాపు కోర్టులో వచ్చే 100 కేసుల్లో బలహీన వర్గాలలో 70% ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీలు. వీటిలో న్యాయం జరగట్లేదు. అది జడ్జీలుగా కూడా అగ్రవర్ణాలే ఉంటున్నారు, బీసీలు ఎవరు ఉండట్లేదు. ఇది జరగాలంటే ఫస్ట్ బార్ కౌన్సిల్లో మనం సెలెక్ట్ చేసుకునే బార్ కౌన్సిల్లో ఈ మెంబర్స్ అందరూ సెలెక్ట్ అయితే మన స్టేట్ గవర్నమెంట్తో పోరాడగలం. ఇట్లా ఉన్నంత వరకు బీసీలందరూ ఏకీకృతమయ్యి బీసీల అభివృద్ధి గెలుపుకు చేయాలని, బీసీలందరూ మన ఒక కులాల్లో 139 కులాల్లో బీసీలు నిలబడ్డా ఫస్ట్ ప్రధాన ఓటు ఎవరి అభ్యర్థి అయినా బీసీకి వేయాల్సిందిగా బీసీ న్యాయవాదులందరికీ నేను విన్నపం.